ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం నుంచి 48వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ కురువీరులలో శ్రేష్ఠుడా, వేదాధ్యయనము చేత గాని, యజ్ఞాచరణ చేత గాని, దానము చేత గాని, పుణ్యకార్యాల చేత గాని, కఠోరమైన తపస్సు చేత గాని భౌతిక జగత్తులో ఈ రూపంలో నేను చూడబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరూ చూడలేదు. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.